రైట్, ఇయాల్టితోటి మేడారం జాతర ఒడిసిందబ్బా. ఆఖర్నాడేమైందో చూద్దాం గాని ఫస్ట్ అయితే హెడ్లైన్స్. వనంలోకెళ్ళిపోయిన అమ్మలు కొలుసుకున్నారు 1.5 కోటి భక్తులు. కంపెనీ పెట్టుకోదట ఖర్చు, మేడిగడ్డ వల్ల మస్తు లాసు. మస్తు పెరిగింది కల్తీ, తింటే ఖరాబు షాల్తీ. 24 సీట్లే చాలన్న జనసేన, పక్కా గెలుస్తామన్న చంద్రన్న. దొరుకుతలేరట పిల్లగాండ్లు. అబ్బాయి కూడా మాకంటే కొంచెం పెంచుంటే బాగుంటుంది, లేకపోతే ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను ఇంత శాలరీ తీసుకున్నప్పుడు నా మీద కొంచెం అబ్బాయికి శాలరీ కూడా ఎక్కువ ఉండాలి, లివింగ్ స్టైల్. కానీ మేడారం మేడారం మేడారం, నెల రోజుల కాంచి దినం మేడారం ముచ్చట్లే. తెలంగాణలేంది దేశంలోనే ఇంత పెద్ద గిరిజన జాతర ఇంకోటి లేదుల్లా. గుడి లేదు, అమ్మలకు రూపం లేదు, బెల్లమే బంగారం, ఇప్పసారే పానకం, జంపన్న వాగుల తానం, దూరాన గుడారం, నీసు తినొచ్చు మందు తాగొచ్చు, మళ్ళా 2 ఏళ్లకోపారే అమ్మల దర్శన భాగ్యం. గందుకే 4-5 రాష్ట్రాలకెళ్ళి మేడారం తొవ్వబట్టిండ్రు. గిరిజన దేవుళ్ళు 4 రోజులు పూజలు అందుకొని ఏడికెళ్ళొచ్చిండ్రో ఆడికే పోయిండ్రియాల. వనంలోకెళ్ళి జనంలోకి ఏ తోవలు వచ్చిండ్రో అదే తోవల జనంలోకెళ్ళి వనంలోకి పోయిండ్రు. చిలకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మ, పూనుగొండలకు పైడిద్దరాజు, కొండాయికి గోవిందరాజు. వెనకటికెళ్ళి వస్తున్న ఆచారం ప్రకారం నడిచింది. దేవుళ్ళు అడవికి పోవుడుతోటి మేడారం జాతర ఒడిచినట్టు. మళ్ళా 2 ఏళ్లకు వస్తారు గద్దెల మీదికి. ఆఖరి నడుచుతో సీతం వచ్చిండ్రు భక్తులు. గద్దెల చుట్టూ నడుచుడే కష్టమైందనుకో రాదుర్రి. దగ్గర దాకా పోవాలని ఆత్రమాత్రం చేసిండ్రు కొందరు. అయితే కొబ్బరికాయలు, బెల్లం ముద్దలు, పసుపు కుంకుమలు ఇసిరేస్తుంటే నెత్తులకు హెల్మెట్ పెట్టుకొని నిలబడ్డారు లోపటున్నోళ్ళు. ఆ స్పీకర్ సారొత్తి ఇట్లా అడ్డం పెట్టి పూజలు చేపించిండ్రు. ఏ తొవ్వకు చూసినా భక్తులే. 4 రోజులలో 1,35 నుంచి 40 లక్షల వరకు సీక్రెట్ కెమెరాలలో రికార్డ్ అయిన వాళ్ళ లెక్కే ఇది. అంతకంటే ఎక్కువే రావచ్చురు కూడా. మేడారంలో ఎడు చూసినా గుడారాలేనాయే. ముత్తమంతుండే ఊరికి 4 రోజుల్లోనే 1.5 కోటి మంది వచ్చిర్రంటే జాతర ఎట్లా నడిచిందో చూడుర్రిగా. కొత్త గవర్నమెంట్ రాగానే జాతర వచ్చినా మంత్రి సీతక్క ముంగడబడి రప్ప రప్ప పనులు చేపించింది. నాకు ఎలాంటి బేషజాలు లేవు. జరిగినటువంటి చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకొని నెక్స్ట్ టైం ఇక్కడ ప్రాంత బిడ్డగా నేను అవన్నీ సరి చేసుకుంటాం. జాతర పనులు అరుచుకున్న కలెక్టర్ మేడాన్ని, ఎస్పీ సార్ ను తారీఫ్ చేసి ఆఫీసర్లకు సన్మానాలు చేసింది సర్కార్ తరఫున. ఇక పోయినోళ్ళంతా వెనకకు మారుతుండే వరకు తోవలన్నీ ట్రాఫిక్ జాములు అవుతున్నాయి కిలోమీటర్ల కమానం. ఇల్లు గురుస్తుందని పెంకలు సదిరిచ్చినాం. నెల తిరగక ముందే మళ్ళా నీళ్లు గారుతుంటే ఊకుంటామా? ఏం పని చేసినావయ్యా అని గట్టిగా అడుగుతాం. కొత్తిల్లు కట్టి 4 నెలలు కాకముందే గోడలన్నీ పరలొస్తే మేస్త్రిని 4 జోపిడిచి పెడతాం. 4 రోజులకే నల్లాలు గారుడు, కరెంటు బోర్డుల స్విచ్చులు కరవైతే పనిచేసిన వాళ్ళ ఇంటికి పోయి నొల్లి పెట్టుకుంటాం. అంతే కదా మరి. బరాబర్ పైసలు ఇచ్చినా పనులు చక్కగా చేయకుంటే చేసినోళ్ళదే జిమ్మెదారు ఉంటుంది. కానీ చల్ మాకేం గర్జు, మీరు పైసలు ఇస్తే రిపేర్ చేస్తాము లేకుంటే లేదని సాప్ సీదా చెప్పేసిరు. మేడిగడ్డ కట్టిన ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు. మీరు చెప్పిన జాగలా మీరు ఇచ్చిన డిజైన్ల ప్రకారము మీరు కట్టమంటేనే కట్టినాము. డిజైన్ల ఫాల్తుంటే మీ తప్పు గాని మాకేం సంబంధం అని ఉత్తరం రాసింది సర్కార్ కు. అగో కట్టినోళ్ళదే కొన్ని వద్దులు జిమ్మదారి కదా అంటే గా టైం ఎన్నడో వచ్చిందట. కాబట్టి కొత్త అగ్రిమెంట్ చేసుకొని పైసలు ఇస్తేనే రిపేర్ చేస్తామని కులం కుల్లా చెప్తున్నారు అన్నట్టు. ఎల్ఎన్టీకి వర్క్ అవార్డ్ అయింది 1800 crores. 4,500 కోట్లకి ఈ ప్రభుత్వం పని చేయించిందంటే ఎంత అవినీతి జరిగిందో. 5 నెలల కిందట మేడిగడ్డ కాడ పిల్లలు దశకితే ఎవరో బాంబులు పెట్టి వేల్చిరని పోలీస్ కేసు పెట్టి అటెంకల ఎవరిని పోనీయలేదు. నేనే కట్టినాని గొప్పగా చెప్పుకునే అప్పటి సీఎం సార్ కూడా దర్శనం చేసుకోలేదు ఇంత గొప్ప ప్రాజెక్టును. లేలే రిపేర్ రికార్డ్స్ మేమే పెట్టుకుంటామని చెప్పిన ఎల్ఎన్టీ కంపెనీ అసెంబ్లీ రిజల్ట్ కు ఒక్క దినం ముంగట చేతుల మీదకి లేవట్టింది. మాకేం తెలియదు మేము ఏకాన కూడా పెట్టుకోమని. ఇంతలే కొత్త సర్కారు వచ్చింది. అగో గట్లెట్లుంటది, మీ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఇంకే కాంట్రాక్ట్ రాకుండా చేస్తామని సీఎం సార్ వార్నింగ్ ఇచ్చినా అస్సలు
తగ్గుతలేదు. రిపేర్ చేయాలంటే కాపర్ డ్యామ్ కట్టాలన్నట ఫస్ట్. దీనికి 55 కోట్ల ఖర్చు అవుతుందట అందాజ లెక్క. అటు ఇంకా పిల్లల రూల కొట్టి కొత్తది కట్టుడు ఇంకో లెక్క. ఇప్పటికే కాళేశ్వరం పేరు మీద ఏం తక్కువ 1,00,000 కోట్లు పెడితే 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు రాలే. మళ్ళీ ఇప్పుడు దీనికి ఎంత ఖర్చు? ఇదంతా కాదు, మొదలు దీని మీద సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేపించి ఇంత బందోబస్తు డిజైన్లు ఇచ్చినోళ్ల సంగతి, కట్టించినోళ్ల సంగతి, కట్టినోళ్ల సంగతి చూడాలనే దిద్దుతోటి ఉన్నది సర్కారేమో. మనమే నిపుణులం అనుకోని అప్రమేదాలం అనుకొని చెప్తే మేడిగడ్డలాగా అవుతుంది కథ. అబ్బా ఇప్పుడే అయిపోవాలనా? ఇంకో 4 రోజులు వస్తే ఏమాయే? ఎండాకాలం రానే పట్టే. ఇంకా ఉడుకు నీళ్ళ తానాలెందుకు? గ్యాస్ దండుగా. పొద్దుగాల ఓ కూర, పొద్దుముక్క ఓ కూర వండుడు అవసరమా? ఒక్కపార వండితే 4-5 రోజులు ఎక్కువ వస్తుంది కదా. ఒక్కపార పెడితే 1 నెలన్నర వస్తుంది. ఈ లెక్కన ఏడాదికి 9 పడుతున్నట్టు. ఇప్పుడు సుత గన్నే ఇస్తారా? పైకం ఎంత కట్టాల్సి వస్తుందో ముందే తగ్గిస్తారా, లేదంటే అకౌంట్లు వేస్తారా అనే డౌట్లు ఉండొచ్చు చాలా మందికి. ఈ వార్త చూస్తే క్లియర్గా తెలుస్తుంది. 500కే గ్యాస్ పథకం ఈ మంగళవారం శురువైతుంది. అయితే ఎంత కట్టాలి, ఎంత ఇస్తారు, ఎట్లిస్తారో తెలియక అందరు తికమకైతున్నారు. క్లారిటీ ఏందంటే 500 నోట్ ఇయ్యంగానే సిలిండర్ ఇయరుల్లో మొత్తానికి మొత్తం అంటే 955 రూపాయలు కట్టాల్సిందే. అటెనక 455 రూపాయలు మన అకౌంట్లో వేస్తుంది సర్కార్. ఇక అప్పుడు 500కే గ్యాస్ అందినట్టు. గ్యాస్ కనెక్షన్ కు బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటది కాబట్టి అందులో పడతాయి పైసలు. అది సుతా తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళకే, ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టినోళ్ళకే. 33 జిల్లాలల్లా 40 లక్షల మందికి ఇయ్యాల్సి ఉంటదని లెక్క తేలింది. అట్లని మాకు నెలకోటి కావాలి, 2 నెలలకు 3 కావాలంటే కోరినన్ని రావుల్లో 3 ఏండ్ల సంది మీరు ఎన్ని వాడినరనే లెక్క తీసి దాన్ని బట్టి నెల కోట పడుతుందా, 2 నెలల కోట, 3 నెలల కోట అనేది డిసైడ్ చేస్తారు ఆఫీసర్లు. అట్లనే 27వ తారీఖు సందే కరెంటు మీటర్లకు 0 బిల్లులు కొట్టుడు శురువైతుంది. 200 యూనిట్లకు లోపు ఆడినోళ్లకు బిల్లు రాదిగా. ఒకవేళ అంతకంటే ఎక్కువ కరెంటు కాలినోళ్లకు 200 యూనిట్ల పైకం తీసేస్తారో లేదో క్లారిటీ రాలేదు ఇప్పటికైతే. దీనికి సుతా కోపిన్ కారెట్ ఉండాల్సిందే. అవి లేక కొత్తగా అప్లికేషన్ పెట్టినోళ్లకు కారెట్ వచ్చినాకనే ఇస్తారో ఏమో మరి. అరే బుజ్జి, బావోళ్ళు రేపు నిన్ను చూడొస్తురట. మాట ముచ్చట అనుకొని ఖాయం చేసుకుందాం. సరే బాపు, నీ ఇష్టమే. బిడ్డ, మా పద్మక్క కొడుకున్నాడు కదా, నిన్ను చేసుకుంటామంటూరు. మాకు కూడా మంచిగానే ఉంటుంది అనిపిస్తుందిరా. మీ ఇష్టం నాయనా, మీకంటే ఎక్కువెరకనా నాకు. బుజ్జి, నువ్వేమో డిగ్రీ చదువుతివి, పిల్లగాడు 10th ఫెయిల్ అయిందని మనసులో పెట్టుకోకు. మంచి సంబంధం ఏమంటున్నా అని పెద్దలు ఏది చెప్పినా సరే మీ ఇష్టం అందరు ఆడవిల్లలు. ఇదంతా ఒకప్పుడు, ఇప్పుడు లెక్క మారిందబ్బా. పిల్ల దొరకతలేదు అనుడు బంద్ చేసి పిల్లగాడు దొరకతలేడు అనుండ్రిగా. హౌ మళ్ళా మా ఆడవిల్లలు దూర్పిని పెట్టి ఎన్కులాడినా మాకు నచ్చినోడు మేము మెచ్చినోడు జాడబడతలేడులా. పలానా కాడ పిల్లుందని తెలిస్తే చాలు మాత్రం మొగలెనక ఒకలు ఉరుకొస్తురు గాని చూసి ఉత్తగోడే అయితంది. పెళ్లిళ్ళ సంబంధాలు చూసే గీ పెద్దమ్మే చెప్తుంది. ఇనుండ్రి పరిస్థితి ఎట్లున్నదో. అబ్బాయిలాగా ఏదో మంచి బ్యాచ్ వచ్చింది చేసుకుందాము అనేసి తొందరపడ్డా, అమ్మాయిలు మాత్రం తొందరపడతలేదు. మరి మా ఓళ్ళ లెక్కలు అట్లున్నాయి. ఎసొంటి పెన్మిటి కావాలి, ఎట్లుండాలి, ఏం చేయాలి, ఎంత సంపాదించాలి, ఎట్లా చూసుకోవాలి అనేది గట్టిగా ఫిక్స్ అయి ఉన్నారబ్బా. మేము ఇంత చదివినప్పుడు అబ్బాయి కూడా మాకంటే కొంచెం పెచ్చుంటే బాగుంటుంది, లేకపోతే ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను ఇంత శాలరీ తీసుకున్నప్పుడు నా మీద కొంచెం అబ్బాయికి శాలరీ కూడా ఎక్కువ ఉండాలి. లివింగ్ స్టైల్ కానివ్వండి, అవన్నీ చూసే స్టెప్ తీసుకున్నాం. గదన్నట్టు పిల్లగాడు కుర్సగుండొద్దు, నల్లగుండొద్దు, గుండుండొద్దు, హీరో లెక్క ఉండాలే. పేరు పక్కకు పెద్ద చదువు, ఖర్చులు పెట్టంగా మిగిలే జీతం, ఉంటానికి చక్కటి బంగ్లా, తిరిగేతానికి కారు, వీకెండ్ల సినిమాకు షికార్లకు తిప్పాలే, బయట తినబెట్టాలే, ఇంటి పనులకు ఆసర కావాలి, పట్నంలో బతకాలే, పల్లెల భూమి ఉండాలి, అత్తమామలు దూరం ఉండి ఒక్కడే కొడుకైతే ఇంకా నయం. అబ్బాయికి అమ్మాయి దాదాపు 16 మంది నచ్చాడు అబ్బాయి. అబ్బాయిలో మాత్రం ఒక 2 కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ఆ అబ్బాయిని. ఇన్నొద్దులు పిల్లగాడు నచ్చుతాడో లేదో అని పిల్ల టెన్షన్ పడేది. ఇప్పుడు పిల్లగాడు బిత్తర అయ్యే జమాన్ వచ్చిందన్నట్టు. మేనోళ్ళు ఉన్నారు, మనోళ్ళు ఉన్నారు, చిన్నప్పుడే పేరు పెట్టినమని అమ్మ నాయనలు సతాయించుడు సుత తగ్గిందట. బిడ్డకు నచ్చినోడే అల్లుడు, దీనికో లెక్కుంది. ఆడవిల్లలు దగ్గుడు ఒకటైతే అమ్మాయిలు జీవితం గురించి ఆలోచన చేసుడు ఇంకోటి. హీగేముంది, పెళ్లిగాని ప్రసాదులు దినమింత పెరుగుతుర్రన్నట్టు. పిల్ల దొరకతలేదు అని ఎన్నో మాటలు చెప్పుకున్నాం, కానీ గిట్లా చూస్తే పిల్లగాడే దొరకతలేనట్టు. ఇప్పుడు ఎట్లున్నది అనేది కుల్లా చెప్పినాం. ఇక ఏమంటారో మీ ఇష్టం.
భక్తులను మందలిచ్చుడు, శివసత్తుల ఆటపాటలు, కోయదొరల పలుకులు, పోలీసులు ఆఫీసర్లతోని కలిసిపోవుడు, సౌలతుల సంగతేంది అరుసుకునుడు, ఇట్లా జాతర ముచ్చట్లు మస్తుగానే చెప్పింది మా చంద్రవ్వ. ఇయాలేం తెచ్చిందో చూడురి మరి. సమ్మకసారలమ్మ ఆదివాసి మ్యూజియం అని ఉన్నది. అప్పుడు ఏమైనా బిందెల శంబుల శాటల బుర్రకాయ అంటారు వీటిని, ఆనగంకాయ సంబంధించినటువంటి వాటిల్లోనే ఆ బుర్రలలోనే నీళ్లు మోసుకుంటూ పోదురు అనమాట. కింద మనం కిందేసుకొని కూర్చునే పీటలు, నేలపీట అంటే ఏమడదో అనుకున్నారు. ఆదివాసీల బిందెలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, వాళ్ళ గిన్నెలు, వాళ్ళ చెంబులు. ముద్దుగా సోల చూసినారులా 1 కిలో ఉంటుంది ఆ సోల. ఇగో ఇదేమో కవ్వము, సలజీలకే కవ్వము, ఒక చిన్న రోకలి, నడమ రోకలి, పెద్దది, ఇది ఎంత పెద్దగా ఉన్నాయి. వీటిని పొన్ను రోకళ్ళు అంటారు. వెనక కిందికి పొన్ను ఉన్నది చూడండి. ఇసురాయి, దాంచనికి అమందాస్తరాయి అంటారు దాన్ని. ధాన్యాలు, గసాలు, గసగసాలు అన్ని, కొబ్బెర అన్ని దాంచి కూరలాలు వేసుకుంటే కొమ్మగా ఉంటుండే. ఈడనేమో చిన్న చిన్న గంపలు ఉన్నాయి, వీటిని గంపలే అంటారు. ఇగో ఇది జరంత పెద్ద గంప. ఇగో ఇది ఏమో ఎల్లిపాయల బుట్ట, జర గాలి తలిగే టసుంటి. అదే గంప. ఇది చాట, ఇది చిన్న పిల్లల ఉయ్యాల. ఇగో ఇదేమో మంచము, కూసున్న నిమలంగా ఉన్నది, పండుకున్న నిమలంగా ఉంటది. ఇగో కత్తిపీట. ఇగో ఇది సిరిసాప, ఇది ఉట్టి మీద పెడుతుంట్రి పాలు తోడేసి. ఇగో ఇది నాగలి పట్టుకొని రైతన్న పోతుంటే ఏం గొప్పగుంటుండే అప్పట్లో. కల్లం కట్టే అంటారు. ఇది కావడి బద్ద. పిట్ట కూడా చూసిండ్రా ఎప్పుడన్నా? పిట్టలు ఇట్లా గంపలుంటే ముద్దుగా గూడు పెట్టుకుంటాయి. యువతల బందుకు వస్తే ఇది ఒడిశెల. ఇగో ఇది కప్పెర, దీని పేరు కప్పెర. జల్లెడ, ఇప్ప పువ్వులు కొట్టేటి కత్తి అనమాట. ఇది విత్తనాల లొట్ట, పార ఎరకనే, గొడ్డలు ఎరకనే, చిన్న బడిసి ఎరకనే. ఇవి కొడవన్లు, నాకు కూడా ఎరకనే. ఇట్లకేం చవతలకి పోదాం, ఇంకేమేమి చూస్తాం. దుప్పి కొమ్ములు ఇవి. మావు ఫిష్ క్యాచర్ అని ఉన్నది దీని మీద. మావంటే పట్టిన చేపలన్నింటిని లేసుకునేది అనమాట. ఇగో ఇవేమో బాణాలు, చేపల బుట్టలు. ఇది బరిసే, ఈ ఎలకబోను, పిట్టల ఉచ్చులు, పిట్టలను వట్టనికి చేసేది. ఇది పెద్ద పులి మీట. అమ్మో ఇది బాగానే ఉన్నది, పెద్ద పులి మీట. గండ్రగొడ్డలి అనేది పరశురాముని తను చూస్తాం కదా మనము. నాకు గండ్రగొడ్డలి ఎరకనే. యువతల బందుకు వస్తే ఊత అంట. ఇది చేపలు పట్టేది. ఇది గాలం, కొసకి ఎర్రని గట్టి కిందకి ఇడుస్తారు. ఎర్రని తినడానికి చేప వస్తుంది, పడుతుంది. ఇక బుజ్జు బుట్టి, ఇలా ఎర్రలు పెట్టుకొని పోతారు. ఇక చేపలను పట్టుకొని వస్తారు. కొమ్ము, గిల్లికాయ అంటారు వీటిని. ఇది కూడా వాంచుతారు. ఇది అంగి, చిడతల భజన చేస్తారు కదా ఆ చిడతలు. ఆదివాసీ బిడ్డలు వాళ్ళ పండుగలల్లా పబ్బాలల్లా ఈ కొమ్మును నెత్తికి పెట్టుకొని ఆడతారు మంచిగా. డోల్కొయ్య, ఇది వాళ్ళ వాద్యము. ఇది దండ కడియాలు, ముంచేతి కడియాలు, వడ్డానము. మగపిల్లలు డోళ్లు కొడుతుంటే ఆడపిల్లలు ఇట్లా ఆడుతుంటారు. ఇగో ఇది ఈత సాప. బుడిగజంగాలోళ్ళు అల్లుతుంటారు ఈ ఈత సాపలను. ఇగో ఇది సమ్మక్కకు సంబంధించిన ఆ కమాన్ లెక్క చేసిండ్రు. బంగారం పెట్టనికి తులాభారం అది. ఇది సమ్మక్క సంబంధించిన గ్యాలరీ అని రాసిండ్రు. ఇక వాళ్ళ పెండ్లిళ్ళు, వాళ్ళ పానులు ఇవన్నీ కూడా ఇండ్లున్నాయి. పెండ్లిళ్ళల్లో వాడే ఐరన్ కుండలు ఉంటాయి కదా మనకు, ఐరన్ కుండలు అసంటి వాళ్ళు కూడా తయారు చేసుకున్నారు. జెండా ఉన్నది, అది వాళ్ళ ఆదివాసీ కథకు సంబంధించింది. సమ్మక్క పడిగే అంటారట ఆ జెండాను. ఆంధ్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. యుద్ధానికి సిద్ధమంటూ అధికార పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన వాళ్ళు ఈసారికి 175కు 175 గెలవాలనే టార్గెట్ పెట్టుకున్నారు. ఇంకోవైపు పార్టీలో అసంతృప్తులు వేరే పార్టీలోకి వెళ్లడం పెరుగుతుంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ జనసేనతో కలిసి ఎన్నికలకు రెడైంది. పొత్తులో భాగంగా 2 పార్టీల మధ్య ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. నువ్వు సైకిల్ దొక్కు, నేను గిలాస పడతా అని 2 పార్టీలు పొత్తు పెట్టుకుని సీట్లు పంచుకున్నాయి. ఆంధ్ర అసెంబ్లీలో 175 సీట్లుంటే ఇవాళ 118 ఒకే వేసుకున్నారు అధ్యక్షులు. ఎప్పటికెళ్ళో సారు కుప్పము, లోకేష్ అన్న మంగళగిరి, బాలయ్య బాబు హిందూపూర్ నిలబడతారు. చాలా మంది సీనియర్లకు ఇంకా టికెట్లే రాలే. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంత ఎక్సర్సైజ్ నేను ఎప్పుడు చేయలేదు. 1,10,00,000 దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసుకున్నాను. ఇక జనసేనకి 24 సీట్లు వస్తే 5గురికి టికెట్లు ఇచ్చారు. ఇవాళ అందులో సార్ పేరు అయితే లేదు. మొత్తం సీట్లలో పావంతో కూడా తీసుకోలే పవన్ కళ్యాణ్ సారు. 2019లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉండుంటే ఈ రోజు ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. 5 ఏళ్ల కిందట అన్నిటికీ పోటీ చేస్తే అధ్యక్షుల వారు 2 సీట్లలో ఓడిపోతే ఒక్క ఎమ్మెల్యే గెలిచిండు. మరి ఇప్పుడు పొత్తు పెట్టుకోగా మిగిలిన 57 సీట్లుంటే బీజేపీని కలుపుకునే ప్లాన్లు ఉన్నారు. మొన్ననే చంద్రబాబు సార్ ఢిల్లీకి పోయి కమలం పార్టీ పెద్దలను కలిసి వచ్చిండు కూడా. వాళ్ళకి ఇయంగా మిగిలిన సీట్లలో సైకిల్ పార్టీ పోటీ చేస్తుందట. అసెంబ్లీ ఎలక్షన్లతో పాటే పార్లమెంట్ ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి జనసేనకు 3 సీట్లు ఇచ్చిర్రు. మొత్తం 25 ఉంటే ఇన్నేళ్ళు ఉరుకులాడింది. ఈ
ఇన్ని సీట్ల కోసమేనా అని అటుకెళ్లి వైసీపీ అరుచుకుంటుంది. ఒక అవుట్ఫిట్ ఏదో పెట్టుకుని ఇది రాజకీయ పార్టీ అని చెప్తున్నది, ఏదైతే జనసేన అంటున్నారు. ఇంత దరిద్రంగా ఇట్లా కూడా ఉంటారా అనేది చూడాలంటే ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కనపడదు. ఆముదాలు అటుకెలేంచి అండ్లకెళ్ళి సమర్దీసేదట. అదే వంటకు ఇంట్లో దీపానికి నెత్తికి పెట్టుకునేదట. పెయ్యికి రుద్దుకుంటానికి సౌడు మన్ను లేదంటే నలుగు పిండి మిరపకాయలు తీసుకొని తొడిమేలు తీసి మిల్లుకాడ కొట్టించేది. పసుపు కూడా కొమ్ములు తెచ్చుకొని ఇంట్లోనే కొట్టుకునేది. ఇప్పటి లెక్క పేస్టుల వాడకం తక్కువ. యాప పుల్ల లేదంటే బొగ్గుతోని పండ్లు దోముకునేది. అంగట్లా కుల్ల శాపతో కొనుక్కొచ్చుకునేది. అప్పటి వాడకం అట్లుంది కాబట్టే కల్తీకి కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ఇప్పుడు సోప్ టాప్ ప్యాకింగ్లో వచ్చినాక గిట్ల అవుతున్నది. పక్కా కల్తీమాలే. కవర్ కంపింది, సరుకు నకిలీది. నెత్తికి పెట్టుకునే సమరు, షాపత్త, చికెన్ మసాలా, బట్టల సబ్బులు, సర్ఫులు, బండలు, టాయిలెట్లు కడిగే క్లీనర్లు సుతా ఇడ్చిపెట్టలే. మొత్తం కల్తీ తయారు చేసి పట్నం శివార్ల కిరాణా దుకాణాలలో కిడుస్తున్నారు. ఒరిజినల్ అనుకొని పబ్లిక్ కొంటున్నారు. హైదరాబాద్ ల కాటేదాన్, నాగారం ఏరియాలల్లా గోడౌన్లు పెట్టి తయారు చేస్తున్నారట. బ్రాండెడ్ కంపెనీ లెక్కనే కొబ్బరి నూనె డబ్బాలు తయారు చేసుడు, బయట పట్టించిన కొబ్బరి నూనె నింపుడు. దీని షేప్ థంబ్ ఇంప్రెషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది. సో దీనిది వచ్చేసి అంత లైట్గా ఉంటుంది అన్నట్టు. సేమ్ అట్లనే బట్టల సర్ఫ్ ముచ్చట చూడుండ్రి. సర్ఫ్ ఎక్సెల్ చూడండి, ఇదేమో జెన్యూన్, ఇదేమో కౌంటర్ ఫిట్. దీని షేడ్ చూడండి, ఈ స్టార్ ఫ్లెక్స్ డిఫరెంట్ ఉంటుంది. ఇక షాపత చూస్తే పరిశాన్ అవుతుండొచ్చురు. రేటు వెనక చూడండి, ఎప్పుడైనా మీరు చేసేటప్పుడు ఇట్లా మార్క్ పెడితే మనకు సూదికి వచ్చినట్టు డాట్స్ ఇంజిట్ చేస్తుంటుంది ఆ ప్రైస్ రేట్ అనేది. డూప్లికేట్ దానికి మెయిన్ లేజర్ ప్రింట్ లెక్క ఇట్లా కొట్టేస్తాడు. ఈ డూప్లికేట్ అని దుక్నపోళ్ళకు కూడా తెలుసునట. అగ్వకొస్తే కంపెనీ రేట్ కమ్మి లాభం కమాయిస్తున్నారట. పోలీసులకు మతలబ్ తెలిసి కాటేదాన్, నాగారం ఏరియాలల్లో ఈ దొంగ కంపెనీలు చెకింగ్ చేస్తే దొరికిండ్రు. బీహార్, రాజస్థాన్ కెళ్ళొచ్చి దందా నడిపిస్తున్నారట. 3 పరారైతే 3ని అరెస్ట్ చేసి 2 కోట్ల కల్తీ సరుకు పట్టుకున్నారు. ఈ ఏడుకెళ్ళి మోపైన్రా నాయన. పోరలు దాగే పాలకాంచెల్లి బట్టలు మిండే సరుపు దాకా సగులం కల్తీ చేయబడితిరి. ఈ కల్తీగాళ్ళ కంట్లే కారం గొట్ట. పడనోళ్ళతోని ఎవరైనా పంచాయతీ పెట్టుకుంటారంటే తప్పేవల్ది ఒప్పేవల్దని ఆలోచన చేయరు కొందరు. అవతలోళ్ళ వెనక నిలబడి అట్లా చేస్తారా ఇట్లా చేస్తారా, మీకు ఏ పార్టీ న్యాయం అవుతుంది, మాతోని సుత బొమ్మలక గిట్లనే పంచాయతీకి దిగిర్రు అది ఇదని వాళ్ళకంటే ఎక్కువ ఎగురుతారు. మళ్ళా మాటలు కలిసినాక ఎవరన్నా కొట్లాటకు పోయిర్రనుకో, హే మనకెందుకు తీయని సప్పుడేకో ఊకుంటారు. మనోళ్ళ కథ కూడా గట్లనే ఉన్నది. మళ్ళా ఢిల్లీలో టగ్గ పరుగొట్లాడుతున్నారు రైతులు. లాఠీలకు బెదురుతలేరు, తూటాలకు అదురుతలేరు. కానీ 9 రోజుల కాంచెల్లి ఇంత లడాయి నడుస్తుంటే ఏ పార్టీ వాళ్ళు వచ్చి చూడలేదు, ఏ లీడర్ వచ్చి హిమ్మత్ ఇయ్యలేదు. ఆఖరికి మన బీఆర్ఎస్ పార్టీ కూడా అగో ఢిల్లీల కొట్లాటకు కారులకే సంబంధము అంటారా? 2 ఏళ్ల కిందట గిట్లనే నెలల కమానం కొట్లాడుతుంటే పానాలు పోతుంటే సప్పుడు చేయని మన సారు అటెంక పోయి చెక్కులు వంచిండు 700 రైతు కుటుంబాలకు. ఒక్కొక్కరికి 3 లక్షల లెక్క 21 కోట్ల సాయం చేసి తెలంగాణ సీఎం సార్ కి రైతులంటే పైరమని మస్తు పబ్లిసిటీ చేసుకున్నాడు. ఈడ రైతులు కాలం చేస్తుంటే పట్టించుకోలే గాని పంజాబ్ రైతుల మీద ప్రేమలు వస్తున్నాడని మస్తు లొల్లి అయ్యింది. అయితే దానికో లెక్క ఉంది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేసి ఢిల్లీలో చక్రం తిప్పబోతుండు దేశకి నేత అని జోరుగా ప్రచారం చేపించుకోవడానికి పబ్లిక్ గట్టిన పన్నుల పైకం గిట్లా వాడుకుండా అన్నట్టు. ఇప్పుడు ఈడనే పవర్ వాయే, పార్టీ పతారా పల్సగాయే. మళ్ళా బీజేపీ తోటి పొత్తు పెట్టుకుంటారని ప్రచారం కూడా నడసబట్టే. అందుకే ఢిల్లీలో గంతలొల్లి జరుగుతున్నా కుయ్యలేనట్టుంది, కయ్యులేనట్టుంది. అరే అంత ఎరువు ఓకరా నాయన, ఉత్తగానే గైనలేస్తాడు. ఓహో జర నిమ్మలంగా అడగరాదు కాక, గంత కోపం అయితే ఎట్లనే? ఓ కొడుకో గాయన బండి అడుగుతావులే, బీపీ పెరిగిన అంటే సుక్కలు చూపిస్తాడు. మళ్ళా గా మల్లేష్ గానికి ఏమైందిరా, మొత్తం కట్టపుల్ల లెక్క ఎండుకవేండు. నువ్వేంద్రా మిఠాయి తినమంటే మిడిగుడ్లేసుకొని గట్ల చూస్తావు. కాక ఛాయ్లా ఎక్కువ చక్కెర ఏకేజరా అనే గిసొంటి మాటలు బగ్గా ఇంటున్నాం మీ నడుమ. ఎందుకంటే తెలంగాణ బీపీ పేషెంట్ల లెక్క చెప్తే బీపీ పెరిగి షుగర్ పేషెంట్ల లెక్క చెప్తే చక్కెర వచ్చేటట్టుంది పో. దవాఖాన శాఖలు 33 జిల్లాల్లో 30 ఏళ్లు దాటిన 1.5 మందికి టెస్టులు చేస్తే 19 లక్షల మందికి బీపీ, 10 లక్షల మందికి షుగర్ ఉన్నట్టు తేలింది. మరి ఏ గాయంతేనా అనేరు. ఆల్రెడీ తెచ్చుకున్నోళ్ళు కొత్తోళ్ళు వీళ్ళంతా. ఈ లెక్కన 4 కోట్ల మందికి చేస్తే డబుల్ దాటుడు పక్క. మాకున్నదనే ముచ్చట చాలా మందికి తెలుస్తూనే లేదట. ఓ 50-60 ఏళ్ళు నిండినోళ్లకు బీపీలు షుగర్లు అంటే కామన్, కానీ పడుసోళ్లకు నడిలో
బీదోళ్ళకు సుత వస్తున్నాయంటే పరిస్థితి ఎట్లున్నదో చూడురిగా. ఇంట్లో మన లాపారువే చాలా, బయట తిండికి బగ్గ మరిగిండ్రు, లట్టు పొట్టు కడుపులేసుడైనాయే. పోనీ తిన్న తరగతానికి ఏమన్నా చేస్తారా అంటే ఈడున్న చెంబ ఆడబెట్టారు కొందరు. అయితే బొత్తలు పెంచుడే గాని బొద్దలు కరిగించుడు లేకపాయే. మళ్ళా జాబుల టెన్షన్లు, నిమ్మలం లేని పనులు, ఇంట్లో పైసల తిప్పలు, ఫోన్లాడకం పెరిగినాక దినం జాగారం. హీగేముంది, చిన్నేజిల్నే అడ్డమైన బీమార్లు మోపు కాబట్టే బఠానీలు బుక్కినట్టే గోళీలు మింగాల్సిన కథ అవుతుంది. ఊర్లలో ఉండేటోళ్ళన్నా అదో ఇదో పని చేస్తారు గాని పట్నపోలే నేరి అధ్వానం. కాబట్టి జర మంచి తిండి తినుర్రి, బొత్తలు పెంచకుర్రి, పేలకెళ్ళి చెమట తీయుర్రి. మీరేంది మాకు శుద్ధులు చెప్పేదని బీపీ పెంచుకుంటే మీ ఇష్టం. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.